అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ ఈ ఇయర్ చూసుకుంటే ఇది జనవరి నుంచి మే నెల మధ్యలో కనుక ఒక్కసారి చూసుకుంటే 10,382 మంది భారతీయులు అయితే మరి పట్టుబడటం జరిగింది. సో మరి దాంట్లో కూడా ఒక 30 మంది మైనర్లు దొరికారు. దాని తర్వాత మరి మేజర్గా చూసుకుంటే వీళ్ళు ఈ 10,000 మందిలో గుజరాత్కి చెందిన వాళ్ళే చాలామంది అయితే దొరికిపోయారు అనమాట. సో మరి ఇదే లాస్ట్ ఇయర్ కనుక ఇదే సీజన్లో కనుక మనం ఒక్కసారి చూసుకుంటే మొత్తం 34,535 మంది అయితే మరి దొరికిపోయారు. సో ఇప్పుడు చూసుకుంటే చాలా వరకు తగ్గిపోయింది. సో దాదాపు చెప్పాలంటే ఈ లెక్కన ఏడాదికి సుమారు 70% తగ్గుదల అయితే నమోదైందని చెప్పాలి. సో మరి రోజుకి ఈ లెక్కను చూసుకుంటే రోజుకి మొత్తం కూడా 65 మంది అరెస్ట్ అవుతూ ఉన్నారు. మరి అదే లాస్ట్ ఇయర్ ఏది మనకి జో బైడెన్ హయాంలో కనుక చూసుకుంటే రోజుకి మొత్తం కూడా 230 మంది వరకు అరెస్ట్ అయ్యేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు చూసుకుంటే చాలా వరకు తగ్గింది. సో మరి అది ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత మానవ అక్రమ రవాణా ముఠాలు తమ కార్యకలాపాలను గణనీయంగా తగ్గించాయని చెప్పాలి. ఈ లెక్క చూస్తే అర్థమవుతుంది కదా మనకి. మరి వాస్తవానికి అమెరికా ఎన్నికల్లో హ్యారిస్ ఓటమి దాదాపు ఖాయం అనుకున్న సమయం నుంచి మరి ఈ ముఠాలు తమ కార్యకలాపాలను తగ్గించినట్లు ఓ ఆంగ్ల పత్రిక అయితే దీని గురించి ప్రచురించడం జరిగింది.